సముద్రమంత లోతైన దయగలిగిన వాడా అంటారు. పరమశివుడి గురించి మాట్లాడుతూ శంకరాచార్యులు వారి శివానంద లహరిలో కారుణ్యామృత వర్షిణం, కరుణ అనే వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడట శివుడు. అంత దయగలిగిన వాడు పరమాత్మ. నిజానికి అంత దయ భగవంతుడికి లేకపోతే మీరు ఆలోచించండి, ఒక ప్రాణి పుట్టేటప్పటికి ఆయన ముందు సిద్ధం చేస్తున్నది ఏది అంటే ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడు. తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు, కానీ ఒక పిల్లవాడు పుట్టేటప్పటికి తల్లి స్తన్యమునందు పాలు ఊరకపోతే ఆ పిల్లవాడు ఎట్లా బ్రతుకుతాడు? అది మనిషే కాదు, పంది పిల్ల కావచ్చు, కుక్క పిల్ల కావచ్చు. అవి పాలు త్రాగాలి అంటే ఆ తల్లి ఏదైనా తినచ్చుగాక, కానీ అవి పాలుగా మారి పిల్లలకి పట్టి పోషించుకుంటోంది. పిల్లలకి ఎలా తెలిసింది? ఆ స్తన్యమును నోట్లో పెట్టుకుంటే పాలు వస్తాయని. పందికి ఎలా తెలిసింది పిల్లలకి పాలు ఇవ్వాలని? ఎవరు ఆ రెండిటిలోకి ప్రవేశించి పోషణ చేస్తున్నాడు? ఎవరు ఆ సమయంలో పంది పిల్లలతో ఉన్నప్పుడు దాని యందు తిన్న ఆహారాన్ని పాలగా మార్చి పిల్లలు బ్రతికేటట్టు చేస్తున్నాడు? ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడు తండ్రి అయినా అన్నం తీసుకొచ్చి పసిబిడ్డకు పెట్టలేడు కదా, తల్లి పాలివ్వాలి. ఏ పరమేశ్వరుడు ఈ సృష్టినంతటిని నిర్వహిస్తున్నాడు? ఆరణ్య పర్వంలో మహాభారతంలో అంటారు, శాకాహారులున్నాయి, మాంసాహారులున్నాయి. మాంసాహారులు బ్రతకాలి అంటే ముందు శాకాహారులు బ్రతకాలి. కుందేళ్ళు, లేళ్ళు, జింకలు ఇటువంటివన్నీ కూడా అరణ్యంలో గడ్డిని, తీగల్ని, కాయలు, పళ్ళు ఇలాంటివి తిన్నాయనుకోండి, తిన్న తర్వాత దానివల్ల అవి కడుపు నింపుకుని పెరిగి పెద్దవైతే పులి, సింహం లాంటివి శాకాహారుల్ని చంపి మాంసం తిని అభివృద్ధిలోకి వస్తాయి.